హాయ్. హలో. నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్సెస్ టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్సెస్ అనేవి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ మన లైఫ్‌లో వెల్త్ మేనేజ్‌మెంట్ కోసం. మన ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్ సమానమైన ప్రశాంతంగా ఉంటది జీవితం. ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్ కన్నా ఎక్కువ ఉన్నాయంటే మనం ఇంకా సేవింగ్స్ చేసుకోవచ్చు. అది ఇంకా ఆనందమైన జీవితం, ప్రశాంతమైన జీవితం. మన ఎక్స్‌పెన్సెస్ అనేయి ఇన్‌కమ్ కంటే ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అప్పుడే కొద్దిగా లైఫ్ అనేది కష్టంలో ఉంటది. మాక్సిమం ఎంత వరకు బ్యాలెన్స్ చేయగలం అనేది కొంతమంది అప్పు మీద అప్పు చేస్తుంటారు. చీటీ మీద చీటీ పాటలు పాడుతుంటారు. ఈ విధంగా చాలా జరుగుతుంటాయి. అంటే వెల్త్‌ని మేనేజ్ చేసుకోవడానికి. కానీ చీటీ పాటల మీద చీటీ పాటలు పాడడం అనేది అంత ప్రశాంతమైన జీవితం గాదు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి. ఇంకోటొచ్చేసరికి ఇన్‌కమ్ పెంచుకునే మార్గాలు ఎతుక్కోవడం అనేది అన్నిటికన్నా మంచిది. ఇన్‌కమ్ పెంచుకోవాలంటే మన బిజినెస్‌ని బట్టి ప్లాన్ జేసుకోవాలి. అంటే మన బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. ఆ స్ట్రీమ్‌కి సంబంధించిన టెక్నాలజీలో మనం డెవలప్ అవ్వడం అనేది మంచి పద్ధతి. అప్పు మీద అప్పు చేయడం అనేది మాక్సిమం చాలా రాంగ్ అండి. దానివల్ల ఒకానొక స్టేజ్‌లో అనుకోకుండా అన్నీ జరుగుతాయి. అంటే లైఫ్ అనేది చాలా ఇబ్బందికరంగా జరుగుద్ది. అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ బిజినెస్ ప్రాఫిట్ అనేది ఎట్లా ఉంటదంటే, మనం జనరల్‌గా సేల్స్ ఒక ప్రొడక్ట్ కొన్నాము, ఎంత కొన్నాము దానికన్నా ఎక్కువ అమ్ముకుంటేనే కదండీ ప్రాఫిట్ వచ్చేది. ప్లస్ ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్ గూడా మనం బ్యాలెన్స్ జేసుకోవాలి. అన్నిటికన్నా ప్రతి బిజినెస్‌లో ఉండే బిగ్గెస్ట్ పాయింట్ వచ్చేసరికి మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ లేనిది ఏ బిజినెస్ జరగదు. ఆఖరికి చెత్త అమ్మాలన్నా, ఇసుక అమ్మాలన్నా, లేకుంటే ఏదైనా గానీ మార్కెటింగ్ ప్లేస్ వన్ ఆఫ్ ది మేజర్ రోల్. మార్కెటింగ్‌కి ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అయిపోయింది. మాక్సిమం డిజిటల్ కాన్సెప్ట్స్ అండ్ యూసేజ్ ఆఫ్ వాట్సాప్ గానీ, అది ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్క మోడల్ ఉంటది. దాంట్లో మనం గ్రో అనేది బాగా అవ్వాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏమున్నాయనేది. ఇంకోటి ఏజ్ పెరిగే కొద్దీ యాక్టివ్ ఇన్‌కమ్ అనేది తగ్గుద్ది. ఎనర్జీ తగ్గిపోద్ది. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం పని చేస్తే వచ్చే డబ్బులు తగ్గిపోతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా పాసివ్ ఇన్‌కమ్ అనేది ప్లాన్ చేసుకొని ఉండాలి. యాస్ ఏజ్ ఇంక్రీజెస్, ఎనర్జీ డిక్రీజెస్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పాసివ్ ఇన్‌కమ్ అనేది ప్లాన్ చేసుకుంటా ఉండాలి. పాసివ్ ఇన్‌కమ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు